ఒక ఫ్యామిలీ రన్ చేయడానికి ఇద్దరు వ్యక్తులు అవసరం పడతారు. వాళ్ళ పేరు ఆడ, మగ. వాళ్ళిద్దరు కలిసి చేతిలో చేయి వేసుకొని నడిచినప్పుడే ఆ ఇంటి చక్రాలు ముందుకు నడుస్తాయి. ఒక భూమి మీద ఒక ప్రాణం పుడుతుంది వాళ్ళిద్దరి వల్లనే. ఆ ప్రాణాన్ని పెంచడాన్నైనా, దానికి మంచి వాల్యూస్ ఇవ్వడానికైనా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీని ముందుకు తీసుకురావడానికైనా ఆడ మగ ఈక్వలీ ఇంపార్టెంట్. కానీ కొన్ని కస్టమ్స్లో, కొన్ని ట్రెడిషన్స్లో ఆడవాళ్ళని బంధించి ఉంచడంలో వాళ్ళు కరెక్టర్ అనుకుంటారు. మగవాళ్ళు బయట ఉండాలి, ఆడవాళ్ళు ఎవరికి కనిపించకుండా డిసపియర్ అయిపోవాలి అని అనుకునే కొన్ని సంస్థలలో తాలిబాన్ సంస్థ కూడా ఒకటి. తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ని ఆక్యుపై చేసుకున్న రోజు నుంచి ఆడవాళ్ళకి ఎలాంటి అస్తిత్వం లేకుండా ఉండిపోయింది. ఈరోజు వాళ్ళు గాలి పీల్చుకోవాలంటే ఆ బుర్కా తీయలేరు, బయట చూడాలంటే కిటికీలు ఉండవు ఇంట్లో, ఎక్కడైనా బయట తిరగాలి అంటే మగవాళ్ళు తోడు రావాలి, బయట ఒంటరిగా షాపింగ్ చేయాల్సిన వీలు లేదు, ఏదైనా తెచ్చుకోవాలంటే కూడా మగవాళ్ళకి లేదా ఇంట్లో ఉన్న అబ్బాయిలకి చెప్పి తెప్పించుకోవాలి. వాళ్ళ అస్తిత్వమే లేదు, వాళ్ళ ఫొటోస్, వాళ్ళ ముఖం ఎవ్వరు చూసే వీలు లేదు. డూ యూ థింక్ ఇట్ ఈస్ రియల్లీ కరెక్ట్?